కళ. ఇక మరి కాసేపట్లోనే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. దీంతో హైదరాబాద్ లో యూసఫ్ కూడా పోలీస్ గ్రౌండ్స్ వద్ద మెగా అభిమానుల సందడి నెలకొంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరిశంకర్ కలయికలో వస్తూ ఉండగా నవీన్ ఎన్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలుగా ఉన్నారు. దేవిశ్రీ ప్రసాద్ తమన్ సంగీతాన్ని అందించగా పవన్ కళ్యాణ్ సరసన నటిస్తున్న శ్రీలీల, రాశి ఖన్నా ఉన్నారు. పవర్ యాక్షన్ వినోదంతో పాటు పూర్తి స్థాయి ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 19వ తేదీన విడుదలకు సిద్ధం కాబోతోంది. రైట్, ఇక మరి కాసేపట్లోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ ఫిల్మ్ ఈవెంట్ పోలీస్ గ్రౌండ్స్ దగ్గర యూసఫ్ కూడా దగ్గర చోటు చేసుకోబోతోంది. దీనికి సంబంధించి అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. భారీ స్థాయిలో అంచనాల నడుమ రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్ రిలీజ్ కావడంతో తమ అభిమాన నటుడి సినిమాకు సంబంధించి ఇప్పటికే అక్కడ అభిమానులు భారీ ఎత్తులో చేరుకున్నారు. దీంతో పోలీసులు కూడా అప్రమత్తమైనట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మా ఫిలిం కరెస్పాండెంట్ అయిన అశోక్ స్థలం నుండి లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ మరికొద్ది సేపట్లోనే ప్రీ రిలీజ్ షో ప్రారంభం కాబోతోంది. ఎలా ఉంది అక్కడ వాతావరణం? అభిమానుల సందడి ఏ స్థాయిలో ఉంది? సింగ్ ఈ మార్చి ఏప్రిల్ 19వ తారీఖున రాబోతుంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్ని కూడా పెద్ద ఎత్తున అభిమానులు వస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఫ్యాన్స్ చూడొచ్చు ఒక్కోసారిగా. అంటే పోలీస్ గ్రౌండ్స్ వేదికగా ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఎన్ని ఈవెంట్స్ జరిగినా కూడా రాలేదు. దీనికి సంబంధించినటువంటి అభిమానులందరూ కూడా ఈవెంట్కి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ దగ్గరగా చూడాలని చెప్పేసారు. ఇప్పటికే ఈ సినిమాపై బజ్ ఉంది. దాదాపు ఇప్పటికే 100 కోట్ల రూపాయల ఓటీటీ మార్కెట్ జరిగింది. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు, అలాగే హరిశంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చినటువంటి గబ్బర్ సింగ్ తర్వాత ఈ సినిమా రాబోతుంది. ఇది అంతేకాకుండా దేవిశ్రీ ప్రసాద్ అందించినటువంటి సాంగ్స్ కూడా పెద్ద ఎత్తున హిట్ అయినటువంటి పరిస్థితి. దీంతో అభిమానులు, అంటే ఇక్కడ మహిళా అభిమానులు అలాగే ఫ్యాన్స్ కూడా ఒక్కొక్కరుగా వెదిగి వస్తున్నారు. ఇక్కడ పోలీసులు కూడా దాదాపు 500 మందికి పైన పోలీసులు కూడా మోహరింపు జరిగింది. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా ఒక్కొక్కరు గైడెన్స్ ఇస్తున్నాం అన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అభిమానులు పెద్ద ఎత్తున్నారు. మన పోలీసులు చూడొచ్చు, ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి ఫ్యాన్స్ కూడా ఒక్కొక్కరు వస్తున్నటువంటి పరిస్థితి చూస్తాం. అయితే పోలీసులు కూడా ప్రతి ఒక్కరిని కూడా పరిశీలిస్తున్నారు. పాస్ ఉన్న వాళ్ళు మాత్రమే లోనికి పంపిస్తున్నటువంటి పరిస్థితి చూసాం. ఎక్కడ కూడా పాస్ లేని వ్యక్తులు మాత్రం పంపించే ప్రయత్నం చేయలేదు. అభిమానులు కూడా చూడొచ్చు, మనం ఆ విజువల్స్ లో చూడొచ్చు. ఒక్కొక్కరు ఈ యొక్క ఈవెంట్ చూడటానికి ఎంతో ఆశతో వస్తున్నటువంటి దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. అలాగే కాకుండా తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అభిమానులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చూడడానికి, వీక్షించడానికి వచ్చారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతాడు, సినిమా గురించి ఏమైతే చెప్తాడో అనే విషయాల్లో చూస్తున్నారు. మనం చూసుకోవచ్చు ఎంత కోలాహలంగా చాలా ఉత్సాహంగా అభిమానులు పోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ బారికేడ్స్ చూపించారు. అంటే ఫ్యాన్స్ కు ఒకవైపు, వివిఐపీలకు ఒకవైపు, ఇట్లా ప్రతి ఒక్కటి కూడా ఏర్పాట్లు జరిపారు. ఎక్కడ కూడా ప్రతి పాస్ ఉన్న వ్యక్తులు మాత్రమే పంపించే ఏర్పాటు జరుగుతున్నాయి. అంటే ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించి కొన్ని గంటల్లో ఈ ఈవెంట్ జరగబోతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడబోతున్నారో చూశారు. అలాగే కాకుండా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా మూడంచెల భద్రత కూడా ఏర్పాట్లు జరిగినాయి. అయితే పోలీసులు ప్రతి ఒక్కరిని పాస్ ఉన్న వాళ్ళని చేసుకున్నారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇక్కడ
ఫ్యాన్స్ కూడా ఈ ఆ ఈవెంట్ టైం దగ్గర పడుతుంటే కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఈవెంట్ తిలకించడానికి ప్రతి ఒక్కరు కూడా ఈ పోలీస్ గ్రౌండ్స్ మీద చూస్తున్నారు కదా. పోలీసులు కూడా ఇక్కడ మనం చూడొచ్చు గుర్రాలతో కూడా ఇక్కడ మోహరింపు జరిగింది. ఎక్కడ కూడా అలాంటి కూడా ప్రతి ఒక్కరిని కూడా గైడ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూసాం. మొత్తంగా చూసుకోవచ్చు ఎక్కడ కూడా ఇబ్బందులు జరగకుండా ఏర్పడుతున్న పరిస్థితి చూసాం. ఇక్కడ గుర్రాల పైన కూడా పోలీసులు దాదాపు 2-3 కిలోమీటర్ల మేర కూడా అభిమానులకి ఒక సజెషన్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూసాం. అభిమానులు వస్తూనే ఉన్నారు, వారిని అందరూ కూడా చెదురు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక సిస్టమేటిక్ గా జరుగుతున్నారు. అంటే సివిల్ డ్రెస్ లో కూడా కొంతమంది ఉన్నారు. ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్లు కూడా పనిచేస్తున్నాయి. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో కూడా ఉన్నటువంటి పరిస్థితి చూసాం. అలాగే హీరోగానే కాకుండా చూస్తున్నాం కాబట్టి పోలీసులు కూడా ఎక్కడ అవాంఛనీయ జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి మనం చూస్తున్నాం ఫస్ట్ టైం గుర్రాలతో కూడా ఇక్కడ పహారా ఉన్నటువంటి పరిస్థితి. అభిమానులు కూడా ఒక్కొక్కరు ఈ యొక్క వేడుకను చూడడానికి చూస్తున్నారు. ఎందుకంటే మైత్రి మూవీస్ వస్తున్నటువంటి ఈ సినిమాతో కూడా సినిమా బాగా హిట్ అవుతున్న టాక్ రావడం బజ్ రావడంతో చూస్తున్నాం. ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్ కూడా ఇబ్బంది కాకుండా ఏర్పాట్లు జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తాం. ఇక్కడ పెద్ద స్థాయి నుంచి చిన్న అధికారి నుంచి పెద్ద స్థాయి అధికారి కూడా ఇక్కడ ఉండి చేస్తున్నారు. ఎవరైతే పాస్ ఉన్న వాళ్ళను చూస్తున్నటువంటి పరిస్థితులు చూసాం. అంతేకాకుండా పోలీసులు ప్రతి ఒక్కరిని కూడా అసలు విఐపీలు కూడా పాస్ అడుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ కూడా వేరే పర్సన్స్ రావడం చూస్తున్నాం. మహిళా పోలీసులు కూడా ఇక్కడ పహారా కాస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నటువంటి పరిస్థితి. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అశోక్. రైట్, ఇక ఇవి ఇప్పటి వరకు